Radio City 91.1 FM. నేను ఆర్జే అనూష. Welcome to another episode of Taste of Hyderabad. So Taste of Hyderabad అంటూ ఈ రోజు బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ఉండే సాలడోకి వచ్చేసామన్నమాట. కాస్త హెల్దీ ఈటింగ్ ఉంటుంది ఇక్కడ అండ్ ఆల్సో టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్ అండ్ ప్రెజెంటేషన్ గురించి చెప్పాలి. చాలా మంచిగా ఉండబోతుంది అనమాట. సో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్ని నేను మీకు చూపించేస్తా. లెట్స్ గో. టేస్ట్ ఆఫ్ మన హైదరాబాద్, ఇది టేస్ట్ ఆఫ్ హైదరాబాద్. టేస్ట్ ఆఫ్. సో ఇక్కడ నా టేబుల్ మీద అయితే అంతా హెల్దీ ఉంది. అఫ్ కోర్స్ బర్గర్ ఉంది, దోశ ఉంది, శాండ్విచ్ ఉంది, పిజ్జా కూడా ఉంది. కాకపోతే ఇన్ అ వెరీ హెల్దీ వే. సో అది ఎలా ఏంటి అనేది నేను తిన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఇన్నుంచుకుని అసలు తినకుండా ఎట్లా ఉంటా, జల్దీ టేస్ట్ చేసి ఎట్లుందో ఏంటో నేను నీకు చెప్పేస్తా. సో లెట్స్ స్టార్ట్. ఆల్ రైట్, దిస్ ఇస్ దోశ. నేను దోశని ఫర్ ద ఫస్ట్ టైం వ్రాప్ కింద తింటున్నా అనమాట. అండ్ ఈ దోశలో ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే దిస్ ఇస్ అ మషీన్ మేడ్ వితౌట్ ఎనీ ఆయిల్. జనరలీ దోశ ప్రిఫర్ చేయాలి అంటే బుర్రలో చాలా ఆలోచన ఉంటుంది, లైక్ ఎంత ఆయిల్ యూస్ చేస్తాము ఏంటి అని చెప్పేసి. ఆయిల్ లెస్ దోశ అండ్ దట్ టు మంచిగా ఇందులో పన్నీర్ ఉంది, బెల్ పెప్పర్స్ ఉన్నాయి, దెర్స్ అ నైస్ డ్రెస్సింగ్. ఇదంతా తినాలి, ఇంత హెల్దీ ఉండాలి అంటే సాలడో కెఫేకి వచ్చేయాల్సిందే. సో నౌ లెట్ మీ టేక్ అ బైట్. దిస్ ఇస్ లైక్ పైనంతా నాకు ఆ దోశ ఫ్లేవర్ తెలుస్తుంది అండ్ లోన చాలా యునో వాట్ యు ఐ సే మింట్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది. అట్లానే ఇట్స్ రియలీ నైస్ అబ్బా. టమ్మీ అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఒక్క బైట్ తీసుకున్నందుకే. ఇట్లా రోజు తింటే ఎంత బాగుంది అనుకుంటాం కానీ ఇవన్నీ కుదిరేవి కాదు నాకు తెలుసు. బట్ స్టిల్ ప్రయత్నించడంలో తప్పులేదు కదా. వాట్ యు సే. నెక్స్ట్ అయితే మనం బర్గర్ టేస్ట్ చేద్దాం. ఇక్కడైతే చార్కోల్ బర్గర్ అన్నమాట. సో ఫస్ట్గా ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, చార్కోల్ బర్గర్ అన్నాను కదా, ఈ కలర్లో ఉండే చార్కోల్ కలర్లో. సో లెట్ మీ గ్రాబ్ అ బైట్. బ్రెడ్ అసలు ఎంత సాఫ్ట్ ఉందంటే దెర్ ఇస్ దిస్ ఫిల్లింగ్ ఆఫ్ పన్నీర్ అండ్ సాలడ్. అమేజింగ్ ఉంది అసలు. బైట్ చేసిన వెంటనే నువ్వు చూ చేస్తున్న కొద్దీ అసలు బ్రెడ్ ఏదా మాయమైపోయిందా అన్నట్టుంది. అసలు కరిగిపోయింది. ఐ మీన్ లైక్ ఐ జస్ట్ కాంట్ స్టాప్ టేకింగ్ అ బైట్. This is so good. The food is really sumptuous. ఇంత మంచి ఫుడ్ హెల్దీగా తింటున్నప్పుడు తాగేది కూడా అంతే హెల్దీగా ఉండాలి కదా. సో హియర్ ఐ హ్యావ్ అవకాడో షేక్. ఇందులో అయితే మంచిగా నట్స్ వేసి ఉన్నాయన్నమాట. పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఆల్సో నెక్స్ట్ మనం పిజ్జా టేస్ట్ చేయబోతున్నాం. జనరలీ పిజ్జా బేస్ ఎప్పుడు కూడా మైదాతో చేస్తారు కదా, ఇక్కడ మాత్రం వీట్తో చేసినారనమాట. ఆల్సో దిస్ లుక్స్ రియలీ ఫిల్లింగ్. సో ఇదైతే పన్నీర్ సాలడ్ పిజ్జా అనమాట. చాలా ఫిల్లింగ్గా భలే ఉంది. నాకు అది నార్మల్ పిజ్జా తిన్నట్టే ఉంది. జనరలీ వీట్తో ఎప్పుడైనా బేస్ ఉన్నప్పుడు కొంచెం చేదు వస్తుంది అనమాట. బట్ దిస్ వన్ హ్యాస్ గాట్ నథింగ్ లైక్ దాట్. మంచిగా ఫీలింగ్ ఉంటుంది. యూ కెన్ జస్ట్ కమ్ హియర్ విత్ యువర్ ఫ్రెండ్స్, యువర్ లవ్డ్ వన్స్, పిజ్జా చెప్పుకుని ముచ్చట్లు చెప్పుకుని మస్తు ఎంజాయ్ చేయొచ్చు. దాట్ టూ ఇన్ అ హెల్దీ వే. ఇప్పుడైతే నా చేతిలో ర్యాప్ ఉందన్నమాట. లైక్ యూనో దిస్ ఇస్ కాల్డ్ అ క్లాసిక్ ర్యాప్. వెజీస్తో ఫిల్ అయి ఉండే. సో ఇఫ్ ఐ లుక్ ఇన్ టు ఇట్, there are a lot of veggies inside with the dressing, salad dressing tho, and also idantha kuda wheat tho cheyabadi unde.
Just had a little crispy texture outside. నాకు బెల్ పెప్పర్స్ ఎక్కువ తగులుతున్నాయి సో దట్ యునో ఈ క్రిస్పీనెస్ ఈ బెల్ పెప్పర్స్ చూ చేసేసరికి దట్ జ్యూసెస్ ఆర్ ఊజింగ్ అవుట్. మనం ఒక హెల్దీ వర్షన్ ఆఫ్ శాండ్విచ్ టేస్ట్ చేయబోతున్నాం. దట్ టూ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మష్రూమ్. అండ్ ఇక్కడ బ్రెడ్ చూసుకుంటే అంతా కూడా వీట్ బ్రెడ్ అనమాట. ఐఎమ్ లవింగ్ ది బ్రెడ్స్ అబ్బా, చాలా సాఫ్ట్ ఉన్నాయి. జనరలీ వీట్ బ్రెడ్స్ ఏమవుతుందంటే కొంచెం గాలి తగిలినా ఎక్కువసేపు బయట ఉన్నా సరే గట్టిగా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇక్కడ it's almost been some half an hour or something, but still it looks amazing, fresh, and it tastes soft. So ippudaitu oka bite teeskoni chuddam etlundo. This is nice. మనం బయట జనరలీ రెగ్యులర్ శాండ్విచెస్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే డ్రెస్సింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మాయో కానీ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం ద లాట్ ఆఫ్ వెజీస్ అరౌండ్, చాలా అంటే చాలా హెల్దీ అని చెప్తా. అండ్ ఆల్సో మన సెలాడో కెఫే ఇస్ ప్యూర్ వెజ్ సెలాడో కెఫే అనమాట. ఇక్కడ మీకు ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే దొరుకుతుంది. అండ్ చెప్పినట్టు వెజిటేరియన్లో అది కూడా హెల్దీ వర్షన్లో ఇంత టేస్టీ ఫుడ్ అంటే ఆలోచించు, డెఫినెట్గా వచ్చేసే మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఇంత హెల్దీ ఫుడ్ తిన్నాక ఐ హ్యావ్ దిస్ చియా డిలైట్. మంచిగా ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్, చియా, ఇంకా కాస్త మిల్క్ అండ్ హనీ కూడా వేయడం జరిగింది. సో నేనైతే టేస్ట్ చేయబోతున్నా, ఎట్లుందో ఏంటో చూద్దాం. This is really comforting. మనకి ఇది ఇందులో షుగర్ కానీ ఏం మిక్స్ చేయలే, వెరీ మైన్యూట్ హనీ. అండ్ ఆల్సో ఈ స్వీట్నెస్ అంతా కూడా మనకి ఈ వాట్ యూ సే ఫ్రూట్స్ వల్ల వస్తుందన్నమాట. సో గుడ్ గైస్, కమ్ హియర్, టేస్ట్ ద ఫుడ్, మంచిగా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత డెజర్ట్ తినాలనిపిస్తుంది కదా, అట్లా ఇట్లా వెళ్ళకుండా ఇక్కడే ఇచ్చి ఆ డిలైట్ కూడా తినేసేయండి. ఇట్స్ అమేజింగ్. రేడియో సిటీ టేస్ట్ ఆఫ్ హైదరాబాద్ అంటూ ఈరోజు సెలాడో కెఫేకి వచ్చేసాం కదా. మంచిగా ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేసిన. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ ఈస్ అ వెజిటేరియన్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎక్కడా కూడా మైదా యూస్ చేయకుండా చక్కగా వీట్ బేస్డ్ ప్రొడక్ట్స్తో వీళ్ళు చేయడం జరిగింది ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్. బీట్ ర్యాప్స్, పిజ్జా, బర్గర్ అయితే దట్స్ మై ఫేవరెట్ అని చెప్పాలి. సో జనరలీ నేను టాప్ 3 పిక్స్ చెప్తా కదా, నువ్వు ఇక్కడికి వస్తే మాత్రం ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా వీళ్ళ చార్కోల్ బర్గర్ అయితే ట్రై చేయి. ఐ జస్ట్ లవ్డ్ ఇట్ సో మచ్. నెక్స్ట్ చియా డిలైట్ ట్రై చేయి, దాట్స్ అమేజింగ్. అండ్ ఆల్సో వీళ్ళ అవకాడో స్పెషల్ డ్రింక్ ఉండే అనమాట, ఇది కూడా డెఫినెట్గా ట్రై చేసే. అండ్ మిగతా ఐటమ్స్ కూడా చాలా బాగుంది, నువ్వు ట్రై చేయొచ్చు. అండ్ స్పెషలీ నాట్ టు మిస్ ఆన్ దాట్ dosa, that is a machine made dosa without using any sort of oil. So definitely idaithe try chesese. And if you like the video, you know what to do. Like, share, comment and subscribe to Radio City India. Radio City.